మనతో పాటు ఈ రోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ లో మాత్రం బోనం సమర్పించుకొని అమ్మవారి సేవలో లీనమై ఉన్నటువంటి రాకేష్ రాకేష్ అని ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాము. బోనాల పండుగ జోర్దార్ గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్ గా షాపింగ్ చేయండి. పండుగ అయినా దావత్ అయినా పట్టైనా ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్. స్వామి, ప్రతి సంవత్సరము ప్రతి చోట మీరు ఒక అమ్మవారి రూపంలో ఉండి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. మీ మాటల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఒక దేహాన్ని ఆవహిస్తుంది, అలా వచ్చి తనకేం కావాలనో చేయించుకుంటది. అందులో ఒక అదృష్టమే అనుకోవాలా. ఇలా మగపిల్లలమై ఉండి కూడా అందమైన ఆకారం, అమ్మవారి కట్టుబొట్టు, చీర శారలో మేము తయారయ్యి ఒక ఆడపిల్లలాగా తయారయ్యి, ఒక అమ్మవారిగా తయారయ్యి, ఒక అమ్మకు ముద్దు బిడ్డగా తయారయ్యి, మరి అమ్మవారికి బోనం గత 30 సంవత్సరాల నుంచి ఘన చరిత్రగా ఏ ఒక్క రోజు కూడా తీయలేదు అనే మాట లేదు. ఇంకోటి, అమ్మ ఎప్పుడు కూడా ఆటంకాలు పెట్టింది రప్పించుకోకుండా, కొన్ని పరీక్షలు పెట్టింది అనేది కూడా ఖచ్చితంగా వచ్చి అమ్మవారికి 30 సంవత్సరాల నుంచి బోనం పెడుతున్నాం. ఇది లోక కళ్యాణార్థమే చేస్తున్నాం మేము. ఇక్కడ అమ్మవారి గురించి, ఉజ్జయిని అమ్మవారి గురించి, మహిమ గురించి మీ మాటల్లో చెప్పండి అన్న. ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఇక్కడ ఆమె కలరా వ్యాధిని అలాగే చాలా రోగాలను కూడా నయం చేసిందనే చరిత్ర కూడా. అంటే ఏదైతే వ్యాధి ఉందో అది కలేరా కానీ, లేకపోతే డెంగ్యూ ఫీవర్స్ అని ఇప్పుడు ఎన్నో రకాల వైరస్లు కూడా వస్తున్నాయి. కరోనాను కూడా ఆ తల్లే తరిమి కొట్టిందేమో అనుకోవాలి. ఎందుకంటే బయట అంత విదేశీయులు అంటారు, అమెరికా అంటారు, ఎన్నో అంటారు. వాళ్ళ దగ్గర కూడా లేనటువంటి మెడిసిన్ మన దగ్గరకు వచ్చి చాలా అద్భుతంగా అక్కడ సావులు ఎక్కువైనాయి, ఇక్కడ సావులు తక్కువైనాయి. అంటే అది అమ్మవారి చమత్కారంగానే చెప్పుకోవాలి. నా కళ్యాణం కావడానికి కూడా అమ్మవారి చమత్కారం అని చెప్పుకోవాలి. అలాగే ఒక 3 కూతుర్లు నాకు, లక్ష్మీ, సరస్వతి, పార్వతిగా ఆ తల్లులను కూడా ఆ అమ్మ ఇచ్చిందని చమత్కారంగా చెప్పుకోవాలి. ఇంకోటి, లోకమంతా కూడా నా పేరు మారుమోగుతుంది. ఢిల్లీలో కూడా 11 సంవత్సరాల నుంచి బోనం చేస్తున్నాం. కామాఖ్య అమ్మవారు కూడా ఆమెనే కాబట్టి అక్కడ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. బోనం అంటే ఏందో తెలియని వాళ్ళందరికీ కూడా మనం ప్రచారంలో తెలియజేస్తున్నాం. కాబట్టి మరి ఆ ఒక బాధ్యత కూడా నా మీదనే పెట్టిందేమో. అష్టాదశ శక్తిపీఠాలల్లా ఎవరు బోనం చేయలే, ఎవరు ప్రారంభం చేయలే, తెలంగాణ బోర్డర్ దాటి ఎవరు పోలే. అలాంటిది నన్ను పంపించడము, అలా అక్కడక్కడ బోనాలు చేసి రాపు అని. అయితే కామాఖ్య దగ్గర వేసినప్పుడు ఎవరన్నా వస్తారా, దగ్గరికి రారా అని ఒక చిన్న ఎగ్జాంపుల్గా అమ్మకు బోనం చేస్తే ఇక్కడికంటే ఎక్కువగా కూడా పబ్లిక్ వచ్చి వాళ్ళ మహాగొప్ప ఉంది. కాబట్టి అమ్మవారి అనుగ్రహం మాకెంత ఉందో మీ అందరికీ అంతే ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మా దేంట్లో అమ్మ రేణుకా ఎల్లమ్మకు ఎవరు కూడా స్థలం ఇయ్యకపోతే, 12 కులస్తులు స్థలం ఇయ్యకపోతే మరి అర్జన్స్ వాళ్ళు మరి అక్కడ ఇచ్చిరు. కాబట్టి వాడు ఎంత పెద్ద కులస్తుడైనా సరే మరి దేవుని లగ్గాలు చేసినప్పుడు అర్జన్స్ అంటే పడరాదు అన్నోడు కూడా అక్కడికి పోక తప్పది, లందకు పూజ చెయ్యక తప్పది. అమ్మవారే స్వయంగా వచ్చి, ఎందుకంటే దేవుని లగ్గం చేసే వాళ్ళ ఇంటికి మళ్ళీ అమ్మ వస్తేనే కళ్యాణం అవుతుంది. కాబట్టి స్వయాన్ని అమ్మ వచ్చి దుంకలేదు కాబట్టి, మమ్మల్ని ఎంచుకున్నది కాబట్టి మా యొక్క అవతారంలో లందలకు పోయి బయటికి వచ్చి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం వల్ల తెల్లారి మంగళవారం రోజు కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం కూడా ఆ ఇల్లే బాగుండాలని చేయరమ్మా, లోక కళ్యాణార్థమే చేస్తారు ఎవరైనా కానీ. మా ఇల్లు బాగుండాలి, అందరూ బాగుండాలని చేస్తారు. కాబట్టి చాలా సంతోషంగా ఇలా దేవుని లగ్గాలు చేస్తూ, గుళ్ళు గోపురాలు కడుతూ, పూజ పునస్కారాలు చేసుకుంటూ ఇలా మా జీవితం చాలా పావనమవుతుందని చెప్పాలి. అప్పటి నుంచి అదే కోరుకుంటూ అమ్మకు బోనం పెట్టి కూడా, అమ్మ ఏ అన్నం అయితే నీకు నైవేద్యంగా ఎక్కుతుందో మరి ఆ రైతు బిడ్డలే ఉపాసం ఉంటుండ్రమ్మా, బాధపడుతురమ్మా, ఏడుస్తున్నారమ్మా. ఏందమ్మా ఈ ఎర్రటి ఎండ, ఎందుకమ్మా ఈ ఉగ్ర స్వరూపం, చిన్నపిల్లలని ముసలోళ్ళని మానభంగం చేస్తూ ఉన్నారు. స్త్రీ అంటే కాళ్ళ కింద చెప్పులాగా చూసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. స్త్రీ అంటే ఉట్టి స్త్రీ కాదు, స్త్రీ అంటే ఆదిశక్తి పరంజ్యోతి పరమ కళ్యాణి. శివుడు అనని మాట ఒకటి అంటేనే కాళ్ళ కింద పెట్టినటువంటి భద్రకాళి. అందుకే కాళికాదేవి కింద అయ్యే ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సకాలంలో వర్షాలు బాగుండాలి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా డ్యూటీలు వచ్చి వాళ్ళు కూడా భార్య పిల్లలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. చూసాం కదా, మరి ఇక్కడ రాకేష్ బోనం ఎత్తుకొని రాకేష్ మాత్రము అమ్మవారికి బోనాన్ని సమర్పించడం కూడా జరిగింది. ప్రతి గుడి దగ్గర ప్రతిసారి ప్రతి ఏటా
ఆ అమ్మవారి ఆషాఢ మాసం బోనాలను ఇక్కడనే కాదు ఢిల్లీలో కూడా సమర్పించుకొని వస్తూ ఉంటారు. అంత ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది ఆయన మాటల్ని కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు, ఆయన చెప్పే సూక్తుల్ని కూడా నమ్మేవారు ఉన్నారు, చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడికి కూడా మరి బోనం సమర్పించడం జరిగింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రాకేష్ బోనం అయితే సమర్పించుకోవడం కూడా జరిగింది. మరి ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద మాత్రం అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. బోనాల జాతర జరుగుతూ ఉంది. ఇక్కడ పబ్లిక్ మనం చూస్తా ఉన్నాము, ప్రజలంతా భక్తులైతే తండోపతండాలుగా కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇంకా ఎంత మంది ఉన్నారు, ఇంకా పెరుగుతూనే ఉన్నారు ఉదయం నుంచి, కానీ ఎక్కడా కూడా తగ్గట్లేదు. మనకు కనిపిస్తూనే ఉంది మొత్తం కూడా అంతా భక్తుల రద్దీ ఎలా ఉంది అని. ఇప్పటి వరకు కొట్లాటలు కూడా అయినాయి, అయినప్పటికీ మళ్ళీ సర్దుకున్నారు, మళ్ళీ జరుగుతూనే ఉంది. అందరూ దర్శనానికి వేచి ఉన్నారు. ఇక్కడైతే చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా అమ్మవారిని దర్శించుకోవాలనే భక్తితో ఉన్నారు. ఇంకా ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అండి అల్వాల్ అల్వాల్ నుంచి. ప్రతి ఇయర్ వస్తారా? ప్రతి ఇయర్ వస్తాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. ఎవరికి ఏం కోరుకోమన్నారు? కోరిక చెప్పొద్దు అంటారు. కోరిక ఏది కానీ చెప్పొద్దు అంటారు. అమ్మవారికి చెప్తారా? అమ్మవారికి అమ్మవారికే చెప్పుకుంటారంట కోరిక. ఏం కోరికలు కోరుకుంటున్నారో ఇక్కడ అందరు కూడా. ఇప్పుడు జోగినిలో శివసత్తుల బోనాల టైం ఇదంతా కూడా. కాబట్టి జోగినిల బోనాలు అలాగే శివసత్తుల బోనాలు అయితే తరలి వస్తూ ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు కూడా డప్పుల మేళాలతోటి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడానికి బోనాలు ఎత్తుకొని అయితే అందరు కదిలి వస్తూ ఉన్నారు. మనకు కనిపిస్తూ ఉన్నారు ఇదంతా కూడా. ఇక్కడ అంతా కూడా కనిపిస్తూ ఉన్నారు. మరి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనం సమర్పిస్తా ఉన్నారు? స్వామి ఎన్ని సంవత్సరాల నుంచి బోనం సమర్పిస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి బోనం సమర్పిస్తున్నాం మేము. ఇక్కడ ఉజ్జయిని అమ్మవారి. అవును. అమ్మవారి మహిమ ఎలా ఉంటుంది? అమ్మవారి మహిమ చాలా వైభవంగా చాలా అందంగా ఉంటుంది. ఆమె మాటలో కానీ ఆమె కోరుకున్న కోరికలు తీర్చే ఉజ్జయిని మహంకాళి దేవి. కోరికలు తప్పనిసరిగా తీర్చే అమ్మ ఆమె. నేను ఒక శివసత్య కాకుండా నేను ఒక జాబ్ చేస్తాను. నేను శివసత్యనే కానీ నేను అక్కడ జాబ్ చేసి దాని దేవుని పైన భక్తి పైన తన కోరికున్న కోరిక తీర్చిందని తన మొక్కుబడితో నేను ఈరోజు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాను. అందరు కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, శివసత్తులంతా జోగినీలు అందరు కూడా ఇక్కడ బోనాన్ని ఎత్తుకొని అమ్మవారి రూపాలను ఎత్తుకొని వస్తూ ఉన్నారు. స్వామి ఎన్ని సంవత్సరాలుగా మీరు బోనం సమర్పిస్తున్నారు? 18 ఏళ్ల నుంచి చేస్తున్నాం అమ్మా. అందరికి లష్కర్ మహంకాళమ్మ బోనాలు శుభాకాంక్షలు. మీకు కూడా, ఎలా అనిపిస్తుంది? తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సంతోషంగా ఉంది, కించిత్ బాధగా ఉంది. అమ్మవారి సకాలంలో వానలు కురిపిస్తలేదు. ఈ పాటికి చిరుజల్లలో బోనం ఎత్తుకొస్తుంటే మండు టెండలో బోనం తీసుకొస్తున్నాం. ఏమైనా తప్పులుంటే అమ్మ క్షమించాలి. చక్కగా వానలు కురిపియాలి, పాడి పంట ఇయ్యాలి, మా కడుపులు నింపాలి. ఇక దానికి మించి అమ్మని అడిగేది ఏది లేదు. ఈ పట్టెడు పువ్వు అమ్మకు పెట్టేది ఆ వానల కోసమే. రైతు రాజు కాబట్టి, రైతుతోనే ప్రపంచం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారు జగన్మాత ఈసారి సకాలంలో వానలు కురిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ ఆడవిల్ల కాబట్టి ఆడవిల్ల ఆడుకునే వస్తువులు కోలలు, అద్దాలు, గవ్వలతో అమ్మవారికి బోనం చేయడం జరిగింది అనమాట. ఈ సంవత్సరం అద్దాలు, కోలలు, చేత్తో ఆడుకునే కోలలు అవి. అమ్మవారు ఆడుకుంటారు చేత్తో కోలలు. ఆ కోలలు, అద్దాలు, గవ్వలతో ఆడుకోవడానికి అమ్మవారికి బోనం చేయడం జరిగింది. అమ్మ చాలా సంతోషం. అమ్మవారు బలం ఇస్తుంది. ఏటేటా 18 ఏళ్ల నుంచి బలం ఇస్తుంది. మరింత బలం ఇవ్వాలి. జగన్మాతకు మరింత పెద్దగా బోనాలు చేయాలి. ఘనంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను. థ్యాంక్ యూ స్వామి. చూసాం కదా ఎంత అందంగా ఉంది బోనం. మాత్రము అద్దాలు, గవ్వలు, కోలలతోటి అలంకరణ చేసి అమ్మవారి రూపాన్ని ధరించి తీసుకురావడం కూడా జరిగింది. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇంకా భక్తులంతా కూడా వస్తూ ఉన్నారు. శివసత్తుల బోనాలు అయితే తరలి వస్తూ ఉన్నాయి. అమ్మ చెప్పండి అమ్మ, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి బోనం చేస్తా ఉన్నారు? మేము గత 27 ఏళ్ల నుండి ఎత్తుకొస్తున్నా. నా వయసు 43 సంవత్సరాలు ఉన్నా. నేను అప్పటి నుండి అమ్మవారిని ఎక్కువ నమ్మకం. కానీ అప్పుడు ఇంతమంది లేకుండే. ఇప్పుడు చాలా మంది అమ్మ మహిమ చూపిస్తుంది కాబట్టి చాలా మందికి చాలా మంచి జరుగుతుంది. బోల్ ఉజ్జయిని మహంకాళమ్మకి. ఇక్కడ మీకు అందరికి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు, టైమింగ్ ఇచ్చారు. ఈసారి కొంచెం ఇబ్బంది అయింది కానీ పర్వాలే. గత ఏడాది కంటే ఈ ఏడాది పర్వాలే. ఓకే, గత ఏడాది కంటే ఈ ఏడాది కొంచెం పర్వాలేదు, కానీ ఇబ్బంది అయితే కలుగుతూ ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ భక్తులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని రావడం జరిగింది.
రద్దీ మాత్రం ఈసారి భక్తుల రద్దీ చాలా అంటే చాలా ఉంది. అలాగే ఇక్కడ అంతలు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అమ్మవారి దర్శనానికి మాత్రము ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇంకా చాలా మంది వచ్చేది ఉంది, చాలా మంది జోగినీలు బోనాలు సమర్పించేది ఉంది. వాళ్ళందరూ కూడా వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాము, అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈ సంవత్సరం మాత్రము మరి ఎలా ఉండబోతుంది, ఎట్లా అమ్మవారి రేపు రంగంలో చెప్తుందమ్మా. పోయినసారికి ఈసారికి ఎలా ఉంది? మీకు జోగినీలకు ఒక టైం అంటూ ఇచ్చారు, ఒక్కొక్క టైం కేటాయించి ప్రత్యేక లైన్ కూడా ఇచ్చారు. అవునండి, లాస్ట్ టైం కూడా ఇచ్చారు ప్రత్యేక టైం, లాస్ట్ టైం కూడా ఇచ్చారు. బట్ ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా చేశారు అరేంజ్మెంట్స్. హౌవర్ లాస్ట్ టైం అక్కడ బ్యారికేడ్స్ ఆపేసారు, ఇక్కడ లేదు. ఈసారి మొత్తం ఇక్కడ దాకా ఉంది. సో చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇబ్బంది అనేది ఏం లేదు, కొంచెం అక్కడ పబ్లిక్ అంతే, ఇంకా దానికంటే మించి ఇంకేం లేదు. ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది? నేను గత 10 years నుంచి వస్తున్నానండి ఇక్కడికి. అమ్మవారి మహిమ ఎలా ఉంది? అమ్మవారు కోరితే కొంగు బంగారం మాంగాలమ్మ. ఇక్కడికి వచ్చే వరకు బోనాలు పోలీస్ వాళ్ళు తోసేస్తున్నారు, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. మా నెత్తిపైన 25 kgs బోనం వజన్ ఉంటుంది. ఇలాంటి పద్ధతి బాగాలేదు. గవర్నమెంట్ మాకు ఒకటి చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. మాకేం చెప్పారు, మీకు ఒక క్యూ లైన్ ఉంటుంది, మా వాళ్ళు ఉంటారు, మా వాళ్ళు తీసుకెళ్తారని చెప్పారు. గుడి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఒక్కరైనా కనిపిస్తున్నారు గుడి వాళ్ళు? ఎక్కడ కనిపించట్లేదు. మా వాళ్ళని మొత్తము దాదాపు 5 మందిని తోసేశారు. మేము 1 o'clock స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఎంత అవుతుందో టైం మాకు తెలియదు, 3:30 అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ రద్దీగా ఉంది. ఈ రద్దీ ప్లేస్ లో చాలా ఆపేశారు. గవర్నమెంట్ చాలా డిసప్పాయింట్. నేనైతే చాలా బాధాకరంగా ఉన్నాను. నేను బోనం తేవట్టి 31 years అవుతుంది. 31 years లో నేను ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదు. ఇయర్ చాలా డిసప్పాయింట్ అవుతున్నాను. లాస్ట్ ఇయర్ మీరు కోరారు, ఈసారి ఇస్తున్నాం మీకు అన్ని కూడా. మొన్న కూడా మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తగ్గట్టు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ లేదు. ఎవరెవరికి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారో మాకు తెలియదు. ఇక్కడ విఐపీలే ముఖ్యమా? మేము ముఖ్యం కాదా? మేము వస్తేనే జాతర అవుతుంది, మేము వస్తేనే బోనాలు, మేము వస్తేనే మంచి చెడు. అస్సలు లోపలికి ఇట్లా రానిస్తున్నారు. మొత్తం నూకుతూనే ఉంటారు పోలీసు వాళ్ళు. అసలు బోనాలు లైన్ ఒక తింద వాళ్ళు మొత్తం ఇట్లా నూకేసి బోనం పట్టు గుంచుండ్రు వెనకలకించి. బోనం ఇంకా మొత్తం ఇట్లా పట్టుకున్నా. ఇదే ఫస్ట్ టైం. అసలు క్యూ లైన్స్ ఎక్కడ 7 సంవత్సరాల నుంచి ఇదే ఫస్ట్ టైం మాకు. బోనం పట్టు గుంచుండ్రు పోలీసు వాళ్ళు. ఇది ఎక్కడ చెప్తున్నారు వీళ్ళు? అసలు క్యూ లైన్స్ లేవు, మాకు చెప్పారు. చూసాం కదా, మరి జోగినీలకి ఇక్కడ మాకు క్యూ లైన్లు ఏర్పాటు చేశాము అని చెప్పేసి చెప్పారు. కానీ ఎక్కడ కూడా మాకు క్యూ లైన్లు లేవు. మాకు చెప్పినట్టు మాకు వీళ్ళను కల్పించలేదు. మాకు సవతులు అంటే మాకు ఎటువంటి ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ చేయలేదు. ఇక్కడ దేవాలయం వాళ్ళు చెప్పలేదు, మీ బోనాలన్నీ కూడా దేవాలయానికి సంబంధించి అక్కడే ఉంటాము, ఇక్కడ నుంచే తీసుకెళ్తాము అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏది లేదు. మమ్మల్ని ఆపేస్తున్నారు, మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈసారి చాలా మేము డిసప్పాయింట్ లో ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అమ్మ, ఎన్ని సంవత్సరాలుగా బోనం చేస్తున్నారు? నేను రాబట్టి 27 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఘటం తయారు చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఇది తయారు చేపిస్తాము, అమ్మవారికి పూలతోని అలంకరణ చేసుకొని ఎత్తుకొని వస్తాం. ఎక్కడి నుంచి తల్లి? మాది పెద్దంబర్పేట. పెద్దంబర్పేట నుంచి పెద్దంబర్పేట నుంచి అలంకరణ చేసుకొని కార్లో తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఈ సప్పుళ్లతోని అమ్మవారిని తలపైన ఎత్తుకొని ఆడుకుంటా పాడుకుంటా వస్తుంటాం. ఈసారి ఎలా ఉండబోతుంది? చాలా మంది కూడా వర్షాలు పడతలేవని, ముఖ్యంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బంది ఉంది. అమ్మవారి దయ, వర్షాలు పడాలి, పాడి పంటలు అంతా సురక్షితంగా ఉండాలని అమ్మవారికి భక్తి శ్రద్ధతో మొక్కుకుంటా అమ్మవారికి బోనం అన్నది సమర్పించి అందరు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, అమ్మవారి ఘట్టాన్ని చూసారు కదా. అమ్మవారి ఘట్టాన్ని చేయించి వాళ్ళు పూలతో అలంకరించుకొని ఎంత దూరం నుంచి అయినా సరే మేము తీసుకొని వస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాంటిది ఈ సంవత్సరం అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలి, వర్షాలు కురిపించాలి, అమ్మవారు అందరి కష్టాలు తీర్చాలి అని చెప్పేసి కూడా చెప్తున్నట్టుగా కూడా వీళ్ళ మాటలన్నీ శివసత్తుల మాటలు వింటూ ఉన్నాము. కెమెరామెన్ విజయ్తో నిర్మల, RTV.